రాజకీయాల్లో రాణించాలి అంటే వేల కోట్ల రూపాయల డబ్బులు కావాలి. మరి ఎలా? రాజకీయ నాయకులకు టార్గెట్ బ్లాక్ మనీయేనా? బ్లాక్ మనీ ఉన్న వ్యాపారస్తులే పొలిటీషియన్ల బంగారు బాతులా? అందుకే వ్యాపారస్తులు కాంట్రాక్టర్ల వెంటే ఉంటూ గోతులు తవ్వుతున్న పొలిటీషియన్లు. సంపాదించేది అక్రమంగానే కాబట్టి రాజకీయ నాయకులు అడిగినంత ఇస్తున్న కాంట్రాక్టర్లు. కొందరి రాజకీయాలు మొత్తం బ్లాక్మెయిల్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఎవరిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకోవాలి అనే దానిపై చాలా మంది రాజకీయ నాయకులు ఫోకస్ పెడుతూ ఉంటారు. అక్రమంగా సంపాదించిన వారిని, కబ్జాకోరులను బ్లాక్మెయిల్ చేస్తూ రాజకీయాల్లో రాణిస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఇక అక్రమంగా సంపాదించిన డబ్బులు కాబట్టి ఎవరికీ చెప్పుకోలేరు అనే ధీమాతో రాజకీయ నాయకులు వారిని బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. ఎలాగో చేసేది అక్రమార్జనే కాబట్టి ఎంతో కొంత రాజకీయ నాయకులకు ముడుపుల రూపంలో చెల్లిస్తే తరువాత వారికి రాజకీయ నాయకులే శ్రీరామ రక్షగా ఉంటారు అని అక్రమార్కులు కూడా అడిగినంత అప్పచెబుతున్నారు. ఎవరెవరు ఎలా సంపాదిస్తున్నారు అనే దాని మీద రాజకీయ నాయకులు ఫోకస్ పెట్టారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఆస్తులు బాగా ఉన్న వారి చిట్టాను తెప్పించుకొని వారి పూర్తి వివరాలు తెలుసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మొదట ఒక రాయి వేస్తున్నారు. అది నిజమే అయితే అతను దొరికిపోతాడు. లేదు అంటే మరో రాయి వేస్తారు. అలాగే ఇతర అంశాల మీద కూడా రాజకీయ నాయకులు ఫోకస్ పెడుతున్నారు. ఇతరుల వ్యాపారాల మీద కూడా ఇదే రకంగా ఫోకస్ పెంచి ఏదైనా అక్రమ మార్గం కనిపించితే చాలు తమ అధికారాన్ని ఉపయోగించుకొని బెదిరించడం, వసూళ్లకు పాల్పడటం పరిపాటిగా మారింది. సొంత వ్యాపారాలు చేసుకునేవారు చిన్న మార్గాల ద్వారా డబ్బులు సంపాదించే వారి నుంచి వసూళ్లు చేసింది కొంతే, కానీ అసలు మొత్తం రాబట్టేది ప్రభుత్వ కాంట్రాక్టర్ల నుంచి అంటున్నారు. ఏదైనా ఒక శాఖలో ఒక వ్యాపారవేత్త కాంట్రాక్ట్ తీసుకుంటే అందులో సగం మాత్రమే ఆ పనికి ఖర్చు పెడతారు అని తెలుసు. అలాంటి వాడిని పడితే ఏనుగు చిక్కినట్లే అని బిల్లులు రావాలి అంటే సదరు మంత్రిదో ఎమ్మెల్యేదో సంతకం కావాలి కాబట్టి సంతకం పేరుతో సగం నాకించేస్తున్నారు అని చాలా మంది వ్యాపారవేత్తలు వాపోతున్నారు. లేదు అంటే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తారు అనే భయం. దీంతో డబ్బులు పెట్టి కాంట్రాక్ట్ దక్కించుకుంటే వీళ్లను మేపడానికే సగం పోతే మిగతా దాంట్లో సగం నొక్కడం కాంట్రాక్ట్ ధర్మం కాబట్టి పని నాణ్యత గురించి అడిగితే పాపమే కదా మరి. రోడ్డు కాంట్రాక్టర్లు, కరెంటు కాంట్రాక్టర్లు, అలాగే జిహెచ్ఎంసీ పరిధిలో చాలా మంది కాంట్రాక్టర్లు పరిస్థితి ఇదే. కాబట్టి రాజకీయ నాయకులు కూడా చాలా స్మార్ట్ గా ఏ కాంట్రాక్టర్ ఎక్కడ దొరుకుతారో చూస్తారు. ఏ డిపార్ట్మెంట్ లో పనులు జరుగుతున్నాయో, ఏ ప్రభుత్వ స్కీమ్ ఏ కంపెనీకి అప్పగిస్తారో, ఏ రంగాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలి అని భావిస్తుందో రాజకీయ నాయకులు ముందుగానే పసిగడుతున్నారు. అవసరమైతే తమకు కావాల్సిన వాటికి టెండర్లు ఇప్పించుకుంటున్నారు. లేదు అంటే టెండర్ దక్కినోడికి టెండర్ వేస్తారు. ఏ వ్యాపారస్తుడైనా లాభం లేని పని చేయడు. కాబట్టే ఇదే రాజకీయ నాయకుడికి అస్త్రంగా మారింది. ముఖ్యంగా బ్లాక్ మనీపై రాజకీయ నాయకులు ఫోకస్ పెట్టారు. ఎవరి దగ్గర నల్లధనం మూలుగుతుందో గమనిస్తున్నారు. అతన్ని టార్గెట్ చేస్తున్నారు. అవసరమైతే ఇన్కమ్ ట్యాక్స్, ఏసీబీ అధికారులను పంపిస్తాను అని, తరువాత నీ ఇష్టమని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఉన్నదంతా ఆఫీసర్లకు తుడిచిచ్చే బదులు ఎంతో కొంత రాజకీయ నాయకుడికే సమర్పించుకుంటే బెటర్ అనే ఆలోచన వస్తుంది. పైగా ఆ రాజకీయ నాయకుడితో పరిచయం కూడా బలపడుతుంది. ఆ పరిచయంతో బ్లాక్ మనీ ఇంకా పెంచుకోవచ్చు అనే ఆశ. దీని ద్వారా దోచుకున్న వ్యాపారవేత్తను దన్నుకున్న రాజకీయ నాయకుడు ఇద్దరూ బాగానే ఉన్నారు. కానీ ఓటేసిన ప్రజల సంగతి ఏమిటి? అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. మరి దీన్ని తగ్గించాలి అంటే ప్రభుత్వమే దృష్టి పెట్టాలి. దీని వలన ప్రజలకు నష్టం లేదు కదా అంటారేమో. ప్రజల అవసరాల కోసం నిర్మించాల్సిన రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలు, కరెంట్ సిస్టమ్స్, వంతెనలు, ప్రతి దాంట్లో నాణ్యత తగ్గుతుంది. ఓవైపు పొలిటీషియన్స్ కు పంచివ్వాలి, తాను మిగిల్చుకోవాలి, మిగిలిన దానిలో పని చేయాలి. అంతేకాకుండా వందల కోట్ల రూపాయల పన్నులు ఎక్కొడుతున్న వ్యాపారవేత్తల వెనుక రాజకీయ నాయకులు ఉన్నారు. వారు ప్రభుత్వానికి సరిగ్గా పన్నులు చెల్లిస్తే నిత్యావసర సరుకుల ధరలు కూడా కంట్రోల్లో ఉంటాయి. కానీ డబ్బులు దండుకోవాలి కాబట్టి వీటిపై దృష్టి పెట్టకుండా రాజకీయ నాయకులు జాగ్రత్త పడుతున్నారు. ఇక ప్రజలేమో అభివృద్ధి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.